సార్ నమస్తే. నమస్తే. ఏంటి హైడ్రా కమిషన్ గురించి మీరేంటి? హైడ్రా కమిషన్ గురించే. అసలు ఈ హైడ్రా కమిషన్ ఇప్పుడు అపాయింట్ చేస్తారు కానీ అది అన్ని ఊర్లు నీళ్లు రోడ్లు అన్నీ మునిగిపోయిన తర్వాత వీళ్ళకి తెలివి వచ్చింది. అసలు అది ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇష్టం వచ్చినట్టు కడుతూ ఉంటే ఏం చేశారు ఇన్నాళ్ళు గవర్నమెంట్? ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, ఏమైంది? ఎవడు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఇది పట్టించుకునేటప్పుడు ఒక్కొక్కడు అబ్బో నాది కొట్టేశారు పెద్ద పెద్ద బడాబాబులు. చెరువులు నీలో కూడా కట్టేసి నాలాలో కట్టేస్తే నీళ్లు తాగడానికి ఎక్కడి నుంచి వస్తాయి అసలు చెప్తున్నా. మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు ఉండవు. చెరువుల మీద పెర్మిషన్ ఇచ్చింది వాడిని ఎవరిని తీసుకొచ్చి నిలబెట్టి నడి రోడ్డు మీద ఇంత దారుణమా? ఈ హైడ్రా ఎప్పుడో చేయాల్సింది. అసలు హైడ్రా అవసరమే లేదు. మొదటి నుంచి మున్సిపాలిటీ గవర్నమెంటు జాగ్రత్త పడి అసలు పెర్మిషన్లు ఇష్టం వచ్చినట్టు ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. అసలు తప్పెవరిది అంటారు? తప్పు అందరిది. ఎందుకంటే ముఖ్యంగా డబ్బులు కమ్ముడిపోయారు అంతే. రియల్ ఎస్టేటు అన్నీ అందరూ కుమ్మక్కయి తెలుసుండి చేసిన పని ఇది. నష్టపోతుంది ఎవరు చేసిన పని ఇది? తెలియక కాదు, గవర్నమెంట్కి తెలుసు, మున్సిపాలిటీకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడేమో కళ్ళు తెరిచారు. ఏమైంది? మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కళ్ళు తెయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందే జాగ్రత్తగా ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. నాలాలు లేకపోతే నాలాల మీద ఇప్పటికీ అమీర్పేటలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఎదురుకుండా నాలాలు రోడ్ మీద కట్టారు. ఎవడు పట్టించుకునేవాడు లేడు. మీరు చూసిన హైదరాబాద్ ఒకప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందంటే? నేను 1953లో స్కూల్లో చదివేటప్పుడు హైదరాబాద్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. డెవలప్ అయింది, అదంతా బాగానే ఉంది. ఆ రోజుల్లో అర్ధరాత్రి ఎవరైనా మనిషి అర్ధరాత్రి రోడ్డు మీద వస్తే నిర్భయంగా రోడ్డు మీద రావడానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు మగవాళ్ళే రోడ్డు మీదకి రావడానికి భయపడుతున్నారు. ఎవడు కొట్టేస్తాడో, ఏ స్కూటర్ వాడు కొడతాడో, ఏ బండి వాడు కొడతాడో, ఫుట్పాత్ మీదకి వచ్చి కూడా డ్రైవ్ చేసి అనేది. మొత్తం మీద హైదరాబాద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? అప్పుడు ఏంటంటే ఇంత పాపులేషన్ ఉండేది కాదు కాబట్టి అప్పుడు చాలా బాగుండేది. మేము చదువుకునే రోజుల్లో మేము సైకిల్ మీద వెళ్ళి ట్రావెల్ చేస్తుంటే రెండు వైపులా చెట్లు. యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆర్ట్స్ కాలేజీలో నాకు బాగా గుర్తు, సైకిల్ మీద వెళ్తుంటే ఎండాకాలం ఏమనిపించేది కాదు. రెండు వైపులా చెట్లు రోడ్డు మీద, నల్లగుంట దాటిన దగ్గర నుంచి ఇక్కడ. అటువంటిది ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా తయారైపోయిందంటే చాలా దారుణంగా తయారైంది. ఈ డ్రగ్స్ ఇవన్నీ, తర్వాత ఇవేంటి దోపిడీ, ఇటువంటివన్నీ తయారయ్యాయి. అంతకుముందు అటువంటివి ఏమీ లేవు. మీరు ఇంట్లో తలుపులు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు నేను ఖచ్చితంగా సమర్థిస్తాను. ఎందుకంటే ఆలస్యమైన కనీసం కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటున్నారని అనిపిస్తోంది. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.